పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన గొప్ప సమయంలో దేవుని వాక్యాన్ని మనము ఆరాధించటకు అందరూ కూడా సిద్ధపడగా ఇంతవరకు శ్రేష్టమైన ఆరాధన ఆత్మతో సత్యంతో సందర్శించుకుని ఇంతవరకు దేవుడు నడిపించారు. ఈ సమయంలో వాక్యం నిమిత్తం మనము సిద్ధపడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయాన్ని తెలుసుటకు, ప్రతి జీవితంలో వాక్యము బయలుపరచుటకు, వెల్లడి చేయటకు దయచేసి ప్రార్థన చేసుకున్నాం, సిద్ధపడదాం. పోయిన వారము మనం చెప్పుకున్న అంశము దేవుడి రోజు మనకు ఉద్యోగానికి తెస్తాడు. పోయిన వారం అంశం జ్ఞాపకం ఉందా? మనము ఏ అంశంతో స్టార్ట్ చేసాము? అమ్మా ఆపద కొరకు సిద్ధపాటు. ముందు కూర్చోబడి చెప్పట్లేదు అంతేనా? ఓకే, ఫ్రంట్ కూర్చోవడం కాదు, జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచించాలి. ముందుకు వచ్చిన అందరం కూడా జాగ్రత్తగా ఆలోచించి ఆపద దినం కొరకు సిద్ధపాటు. ఎంతమంది పోయిన వారం వచ్చారండి ఆలయానికి? ఎంతమంది వచ్చారు? ఓకే ఓకే ఓకే, మంచిది. మరి పోయిన వారము చెప్పిన అంశము క్రూక్గా నేను క్విక్గా రీక్యాప్ చేస్తాను. ఒక 2 minutes 5 minutes లో. ఎందుకంటే కొంతమంది రాలేదు, వారి యొక్క క్షేమం మరి క్యాచ్అప్ కొరకు చేస్తారు. బయట పిల్లలు ఆడుతూ ఉన్నారు. మరి ప్రతి వారం చెప్తుంటాం కదండి మనము బిగినర్స్ ప్రైమరీ. మరి పిల్లలు దయచేసి వాలంటీర్స్ చూసుకోవాలి. పిల్లలు మరి బయట ఎవరు పిల్లలు ఉన్నా దయచేసి వాలంటీర్స్ కానీ టీచర్స్ కానీ రెస్పాన్సిబిలిటీ ఫర్ పేరెంట్స్ జాగ్రత్తగా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. మరి పైకి వెళ్ళే వారు త్వరగా వెళ్ళండి. పోయిన వారం మనము నేర్చుకున్న అంశం ఏంటంటే ఆపద దినం కొరకు సిద్ధపాటు. జాగ్రత్తగా వాక్యం మనము విని విడిచిపెట్టే వారంగా ఉంటే వ్యర్థము. ఎందుకనగా ప్రతిరోజు మనం చూస్తున్నాం సహోదరులతో ముందు వాక్యం ద్వారా పంచుకున్నారు. ప్రభు దినము దొంగ వలె వచ్చును. ఆ దినం కొరకు మనం సిద్ధపాటు కలిగి జీవించాలి. విశ్వాస యాత్ర ప్రతి రోజు కూడా మనం మెలుగుగా ఉండాలి. విశ్వాసులుగా మనం రక్షణ పొందింది కేవలము రక్షణ పొంది ఆలయానికి వచ్చుట మాత్రమే కాదు, కానీ మనకు ఒక యుద్ధము కలదు, విశ్వాసికి పోరాటము కలదు. అందుకే మనము వాక్యంలో చూస్తుంటే ఎఫెసీ పత్రికలో 1-5 అధ్యాయాలు 6వ అధ్యాయం 9వ వచనం వరకు కూడా విశ్వాసి యొక్క స్థానము ఆత్మీయ జీవితంలో కీలకంగా ఉన్నది. విశ్వాసం దేవుడు ఇచ్చిన గొప్ప ఆత్మీయత వాక్యము, మరి విశ్వాస యొక్క నడక, అవన్నీ చూస్తూ చివరిగా ఫైనల్లీ బ్రదర్ అంటాడు. అనగా ఈ తెలుగులో తుదకు అంటే తుదకు అంటే ఏదో అది ఇక ఒక మాట క్లోజింగ్ కాదండి, క్లోజింగ్ కామెంట్స్ కావు. తుదకు అనగా ల్యాండింగ్ చేస్తున్నాడు అక్కడ. అనగా ఆ ముఖ్యమైన భారమైన అంశాన్ని తిరిగి రీక్యాప్ చేస్తూ మీరు ఇవన్నీ ఉన్నాయి, కానీ విశ్వాసకి ఇవన్నీ అధిగమించడానికే పోరాటం ఉన్నది. ఫైనల్లీ బ్రదర్ బీ స్ట్రాంగ్ ఇన్ ది లార్డ్. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఏదో బలవంతులై ఉండుడి. ఉదయకాలం కీర్తనలు 85-84 కీర్తనలు కూడా ప్రభువా నీ సేవకుల నుండి బిడ్డలు బలపరచుము. బలము అవసరం. ఎందుకనగా మనము పోరాడేది అపవాది తంత్రం ఎదురిష్టకు శక్తిమంతులు అన్నట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకోవాలి. పోయిన వారం చెప్పిన అంశం ఏంటంటే a believer is not only a worshipper. కదండి, మనం ఆరాధిస్తాం. వర్షిపర్స్ వర్కర్స్ మాత్రమే కాదు, బట్ we are warriors. అనగా సైనికులు. వారియర్స్ అంటే మనము యుద్ధం చేసే వారిని, దేవునితో ఆయన ఆరాధించేది వర్షిపర్స్ అండ్ వాక్ విత్ ద లార్డ్ స్పైట్. బట్ we are also warriors. అనగా పోరాటం చేసే వారం. రక్షణ పొందిన తర్వాత దేవుని కుమారులుగా, దేవుని సేవకులుగా ఉంటాం, కానీ అక్కడ ఆగిపోకూడదు. దేవుని సైనికులుగా మనం ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవుడు కోరేది మనము సైనికులుగా ఉండవలసింది. ఈరోజు తిరిగి మన జ్ఞాపకము చేసిన పూర్వకంలో కదండి, ఆది క్రైస్తవులు అపోస్తులు విశ్వాసులు ఏ విధంగా జీవించారంటే పూర్వకాన్ని ఒక యుద్ధ భూమిగా, ఒక బ్యాటిల్ గ్రౌండ్ గా చూశారు. క్రమేణా ఎలా అయిపోయిందంటే
విశ్వాస జీవితము పూర్వ యాత్ర అంతా కూడా ఒక ప్లే గ్రౌండ్ గా అయిపోయింది. బ్యాటిల్ గ్రౌండ్ కాకుండా ప్లే గ్రౌండ్ గా అయిపోయింది. ఇక్కడే ఇదే భూలోకంలోనే మన యొక్క ఆశలు, మన యొక్క విజన్స్, డ్రీమ్స్, మన యొక్క గోల్స్ అన్ని భూలోకంలోనే మన మన దృశ్యత అమర్చి పరలోక రాజ్యం వైపు మనం మళ్ళీ కూడా అపవాది యొక్క ఉరికి వాడు వేసే ఎరకు అందరూ కూడా విశ్వాసం బలై దిగజారిపోయిన పరిస్థితిలో, ఓడిపోయిన పరిస్థితిలో ఉంటాం. కారణం ఏంటంటే బ్యాటిల్ గ్రౌండ్, ఎందుకంటే యుద్ధ భూమిలో ఉన్న సైనికుడు నిలబడతాడు, మెలకువగా ఉంటాడు. మరి అది మెలకువగా ఉండాలి అంటే ఈరోజు మనకు పార్ట్ 2 సెకండ్ పార్ట్ ఏంటంటే దేవుడు ఇచ్చు సర్వాంగ కవచములు ధరించుకోవాలి. ప్రార్థనలోకి వెళ్దాం. ఆపద దినమందు మనల్ని కాపాడండి సర్వాంగ కవచం. అది మనిషి ద్వారా వచ్చింది కాదు, దేవుడు ఇచ్చు సర్వాంగ కవచము. దేవుడు తన యొక్క ప్రజలకు ఎఫెసీ భక్తులు ఆ రోజు ఈరోజు 8వ సంఘము కొన్ని వాక్యం ఇచ్చిన మన అందరికీ దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచము గురించి ఆపదలను ఏ రీతిగా మనము రక్షింపబడతామో, ఇక ఏ రీతిగా మనం నిలబడతామో ఈ యొక్క వాక్యంలో మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకుంటే ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన తండ్రి, కృపలో విశ్వాసిస్తున్న అంశం పేరు నీకు స్తోత్రముగా ప్రభువా, ఆపద దినము కొరకు సిద్ధపాటు కలిగించే విషయం మాకు నేర్పిస్తున్నారుగా. ఆపద దినము ప్రభువా అయ్యా, ఆ దినము ప్రభు మేము నిలబడాలి తండ్రి. ప్రభువా ఆ దినము కొరకు ప్రభువా అయ్యా సర్వాంగ కవచము ధరించుకుంటారు. నాకు మాకు ఏ ఒక్కరు దాడి ప్రతి ఒక్కొక్కరు మాట్లాడుకుని మీరు బలపరచుకుని కృప చూపుకుని వేడుకొచ్చుకున్నాయా. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఆయన దాసుడు పక్షాకపడుచుగా ఆయన సంపూర్ణంగా శిల్వచన మరుగుపరచండి. సొంత మాటలన్నీ కొట్టివేయండి ప్రభావ. మీరు మాట్లాడే పరిశుద్ధాత్మదేవా ప్రతి ఒక్కరు సంధించండి. కూర్చున్న ఏ ఒక్కరు తండ్రి ఖాళీ హృదయాలతో వెళ్ళకుండా నాకు వాక్యం అర్థం అవ్వట్లేదు అని ప్రభావ ఏ ఒక్కరు తండ్రి నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతి ఒక్కరు వాక్యాన్ని విని నేర్చుకొని గ్రహించి కైకొని వాక్యాన్ని జీవించని దీనికి సమస్త మహిమ చెల్లిస్తూ సాధారణ రాయపరిచి గద్దించి భారతలోని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఎవరైనా సహాయం చేయండి. ఎఫెసీయులకు 6వ అధ్యాయము 10వ వచనం నుండి. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏదైనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏదైనగా మీ నడుమునకు సత్యము. ముందుకు వెళ్దాం. నిజం ఇక్కడ మనం గమనిస్తుంటే చూడండి, ప్రభువు యొక్క మహాశక్తి ఎందు ఆయన బలవంతుడై ఉండుడి. మరి ఈరోజు ఆపద దినం గురించి ఒక మాట నేను చెప్పి ముందుకు వెళ్తానండి కదా. సాధారణంగా మన పోరాటంలో ఇహలోకంగా అపవాది ఎల్లప్పుడూ మనల్ని శోధించటకు పడగొట్టి వాడి యొక్క నిత్య నరకానికి అగ్నిగుండంలో చేర్చుటకు లేక దేవుని ప్రణాళిక మన ద్వారా నెరవేర్చబడకుండా వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అపవాది దేవుణ్ణి ఎదురించలేడు, దేవుని ఎదుగా నిలబడలేడు, దేవునితో పోరాటము చేయలేడు. మరి ఎవరితో చేయాలి? దేవుని స్వరూపంలో ఉన్న నాతో నీతో చేయాలి పోరాటం. దేవుని స్వరూపంలో ఉన్న మనతో పోరాటము చేయాలి. అయితే మనతో పోరాటం చేయాలి అంటే మనము బలహీన. అపవాది చాలా శక్తిగల వాడు. చూడండి, దేవుని ప్రధాన దూతలో ఒకడు లూసిఫర్. ఆయనతో పాటు ఎంతో దూత గణములు భూలోకంలో ఆ యుద్ధంలో కింద పడిపోయారు, ఫాలెన్ ఏంజెల్స్ అంటారు. అయితే దేవుడు ఈ యుద్ధము ఈ పోరాటము చేయటకు ఏ రీతిగా యోగును దేవుడు ఎన్నుకున్నాడో కదండి. మనము యోగు గ్రంథంలో గమనిస్తుంటే నా సేవకుడైన యోగును
గమనించావా? అపవాది చూసావా? అతడు నీతిమంతుడు, అతని వాడు లేడు అన్నప్పుడు ఒక ఛాలెంజ్ దేవుడు యోబు అపవాదితో చేస్తున్నాడు కదా. ఏమని? యోబు నా సేవకుడు, యోబు నిలబడతాడు, నిజముగా యోబు నిలబడ్డాడు కదండి. అతని వంటి నీతిమంతుడు చివరికి దేవుడికి మహిమ తెచ్చుకున్నాడు. చివరికి మనం గమనిస్తుంటే రెట్టింపు దీవెనలు పొందుకున్నాడు. ఈ రోజు దాదాపు యోబు గ్రంథం అంట ఫస్ట్ బుక్, అది కన్నా ముందు రాయబడిన గ్రంథం యోబు గ్రంథం. ఆ రోజు బైబిల్ లేదు, 10 ఆజ్ఞలు లేవు, కాపరి లేడు, సంఘము లేదు, ఏమీ లేదు. యోబు కేవలము దేవుడు ఉన్నాడని హృదయంలో భయం కలిగి జీవించాడు. బిఫోర్ ద లా, ధర్మశాస్త్రం నాకు ముందు జీవించాడు. కానీ యోబు దేవునికి మహిమ తెచ్చాడు. ఈరోజు అదే క్రమేణా అపవాది విశ్వాసులను ఎదిరించుటకు, పడగొట్టుటకు, యేసయ్య స్వరూపంలో ఉన్న మన అందరినీ, ప్రతి ఒక్కరిని వాడు పోరాటం చేసి ఓడించుటకు ప్రయత్నం చేసి ప్రయాసపడుతుండగా వాక్యంలో కదండి, 1 పేతురు 5:8 మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతుందా అని దివారాత్రులు అటు ఇటు లోకమంతా సంచారం చేస్తున్నాడు. అయితే ఆ సంచారంలో నీవు నేను నిలబడాలి అంటే, గెలవాలి అంటే దేవుడు ఏం చేశాడు? నా బిడ్డలు, నా స్వరూపంలో నా కుమారుడు, నా కుమార్తె వారు బలహీనులు కాదు, సాధారణ చేతిలో ఓడిపోకూడదు అని దేవుడే ఆ సర్వాంగ కవచాన్ని మన కొరకు డిజైన్ చేశాడు కదండి. డిజైనర్ ఆయన్ని డిజైన్ చేసి మనకు ఆయన అమర్చాడు. రక్షణ పొందిన విశ్వాసులందరికీ ఈ రక్షణ వస్త్రము, సర్వాంగ కవచము అన్యులకు కాదు, దేవుని ఎరుగని వారికి కాదు. ఎఫెసీ సంఘమునకు, ఈరోజు ఎలిబెట సంఘమునకు వాక్యం పిలిచిన అందరికీ సర్వాంగ కవచం. దేవుని కోరిక, దేవుని ఆశ, దేవుని యొక్క విజన్ ఏంటంటే ఆయన యొక్క ఏర్పాటు మనము గెలవాలి, నిలబడాలి, సాతాన్ని జయించాలి. ఆశతో మనపై దేవుడు యోబు పైన పెట్టిన నమ్మకము కదా, అంత భరోసా, అంత నమ్మకము మన పట్ల వచ్చి నా బిడ్డలు జయిస్తారు అని ఈ యొక్క సర్వాంగ కవచాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. సర్వాంగ కవచాన్ని ఆయన మనకు నియమించాడు. కాబట్టి ఆపద దినమందు మనము నిలబడ్డాం. విశ్వాస యాత్రలో ప్రతిరోజు కూడా పోరాటం, ఆటలు ఎన్నో ఉంటాయి. అనారోగ్య పరిస్థితులు, కష్టాలు, అప్పుల బాధలు, ఎగ్జామ్స్, మరి ఆఫీసులో జరిగే సమస్యలు, ఇరుపురుగు వారితో కుటుంబాలు కదా, ఇవన్నీ శరీర అనుసారమైన పోరాటాలు. వాక్యంతో దేవుడు సెలవిస్తున్నాడు కదండి, మీరు నెక్స్ట్ ఫస్ట్ ఉంటుంది, శరీరంతో కాదు కానీ మీ పోరాటము వస్తుంది. మనం పోరాడేది శరీరంతో కాదు కానీ ప్రధానులతో. మనం పోరాడున్నది శరీరంతో కాదు కానీ, ఇంకా ఒకవేళ ఎల్పైతే విశ్వాసులు లేక మనం ఇంకా శరీరంతోనే మనం పోరాడుతూ ఉంటే, ఆఫీస్ లో మేనేజర్స్ తో, కొలీగ్స్ తో, లేక పిఎస్ తో, లేక ఇక్కడ ఉన్న విశ్వాసులతో, తోటి విశ్వాసులతో పోరాడుతూ ఉంటే గమనించాలి, ఇంకా యూఆర్ నాట్ రెడీ ఫర్ ద ఫైట్. అపవాదికి దృష్టికి మనం సిద్ధపాటు లేము. ఎందుకంటే శరీరానుసారంగానే పోరాడుతూ ఉన్నాం. పోయిన వారం గమనించాం కదండి. ఒకవేళ మన పోరాటాలు మనం ఇంట్లో అయితే, ఇంటి వారితో, బయట వారితో, సంఘస్థులతో అయితే మనం ఇంకా సిద్ధపాటు లేని వారు. అపవాది ఇదే పోరాటంలో ఉంచుతూ మనలో ఆపద దినమందు మనల్ని పడగొడతాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ పోరాటాలు కదా ఇవి మనం జయించి నెక్స్ట్ లెవెల్ ఫైట్ ఏది అంటే, ఇక్కడ చూడండి, మనము పోరాడేది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అధికార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండల మంత్రుల దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఆమేన్, ఆమేన్. ఇది వాస్తవం. అపవాది చేసే మోసం ఏంటంటే, పోరాటము లేనే లేదు. భూలోకంలో ఉన్నాము, నెమ్మదిగా ఉందాము, కంఫర్ట్ జోన్ లో ఉందాము. నా ప్రాణమా, ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, తినము, త్రాగము, సంతోషించము, నెమ్మదిగా ఉండము, మీకు ఏది కాదు. దేవుడు స్థిరంగా చిరాస్తులు ఇస్తూ మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, పోషిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యాలు ఇస్తాడు. ఇవన్నీ కూడా తప్పుడు మొదలండి. నిజంగా దేవుడు ఇవన్నీ మనకు అనుగ్రహిస్తాడు, కానీ ఇవి మాత్రమే కాదు. దేవుడు చెప్పే ఒక పోరాటం ఉన్నదండి. విశ్వాస ద్వారా పోరాటం ఉన్నది. గిద్యోను పిలుస్తున్నాడు,
సైన్యం ఉన్నాడు, రండి యుద్ధం ఉన్నది. విద్యార్థులతో 32,000 మంది వచ్చారు. భయపడేవారు, భీతి చెందేవారు వెళ్ళకపోవచ్చు అంటే ఎంతమంది వెళ్ళారండి? ఫస్ట్ దాంట్లో 22,000 మంది ఈరోజు పోరాటానికి సిద్ధమైన వారు వెళ్ళిపోవచ్చు. ఎందుకనగా పోరాటంలో లేని వారు దేవునికి అక్కడ లేదు. పర్ల్ హార్బర్ అమెరికాలో ఉన్న పోస్ట్ తో జపాన్ వారు సెకండ్ వరల్డ్ వార్ యుద్ధం చేసినప్పుడు అమెరికా యొక్క నావిక దళము మరి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కమాండర్స్ అక్కడ ఉన్నారంట. ఉండి ఆ పర్ల్ హార్బర్ అదొక సెంటర్ లో జపాన్ అటాక్ చేసినప్పుడు ఇద్దరు కూడా ఈ నేవల్ కమాండరు ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఉన్నారు, సైనిక దళం అంతా ఉన్నారు. అనుకోని సమయంలో జపానీస్ వచ్చి అటాక్ చేసి వేరే మందిని చంపేశారు. ఆ ప్రాంతం అంతా కూడా ధ్వంసం చేశారు. అయితే ఆ యుద్ధం ఆగిపోయిన వెంటనే ఆ ఇద్దరు ఆర్మీ జనరల్స్ ప్రభుత్వం పిలిచారు. పిలిచి ఫస్ట్ చేసిన పని ఏంటంటే, మీరు స్టార్స్ తో కమాండర్స్ తో జనరల్స్ గా మీరు ఉన్నారు, ఒక బాధ్యతతో మీరు ఉన్నారు, మీకు వెపన్స్ ఉన్నాయి, మీకు ఆర్మీ ఉన్నది. మరి వారు అప్రమత్తంగా ఎందుకు లేరు? వాడు శత్రువు వచ్చి మిమ్మల్ని ఎదిరించినప్పుడు ఎందుకు వారితో మీరు పోట్లాడలేదు? ఏమి అర్థం అవ్వకుండా ఎందుకు ఓడిపోయారు అని ఫస్ట్ చేసింది ఏంటంటే, స్టార్స్ వారి కూడా రిమూవల్ చేసి వారిని ముందు వెనక్కి పంపించేస్తారు. మీరు ఆర్మీకి అర్హులు కాదు, మీరు జనరల్స్ గా ఉండకు అర్హులు కాదు, గో బ్యాక్. ఈరోజు మనకు యుద్ధ దేవుడుగా లేకుండా ఉంటే ఈ యొక్క సర్వాంగ కవచము ధరించడం మనకు ఒకవేళ ఇష్టం లేకుండా పోరాటము వద్దు అనుకుంటే అపవాది చేతిలో ఓడిపోతాం. మనము యుద్ధమునకు దేవుడు మనల్ని సిద్ధపాటు చేశాడు. ఆ యుద్ధం వద్దు అంటే మనం బలహీనంగా ఓడిపోతాం, దేవుని ఇష్టము నెరవేర్చలేము. దేవుడు రక్షణ అందరినీ పిలిచాడు. ఒక రాజు యొక్క విందు గురించి మనం గమనించాం కదా, అందరినీ పిలిచాడు. మీరు భారతదేశంలో ఉన్న వారిని, వెళ్ళే వారిని అందరినీ పిలిచాడు. అందరూ వచ్చి ఆ విందుశాల ఫుల్ అయిపోయిందట, నిండిపోయింది. అయితే ఒకటే ఒక కండిషన్. ఏ కండిషన్ అండి? ఆ ద్వారం దగ్గర ద్వారపాలకులు ఉన్నారు. మీరు వచ్చే ముందు రక్షణ వస్త్రము కదా, ఆ పెళ్లి వస్త్రం వేసుకొని లోపలికి, పెళ్లి వస్త్రం వేసుకొని లోపలికి అందరూ వచ్చారు చక్కగా. అయితే ఒక వ్యక్తి, నాకు పెళ్లి వస్త్రం అక్కర్లేదు, నా వస్త్రమే చాలా బాగుంది, నాదే చాలా బాగుంది, స్వనీతి నేనే చాలు, నాకు ఈ వస్త్రం అక్కర్లేదు. ఒకసారి పెళ్లి విందులో కూర్చున్నాడు. రాజు వచ్చాడు, అందరినీ చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. అయితే అందరూ బాగా పెళ్లి వస్త్రం వేసుకుని ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రము ఆ పెళ్లి వస్త్రం లేదు కదా, లేదు. చూసి, స్నేహితుడా నీకు వస్త్రం ఇచ్చారా అంటే ఇచ్చారు, మరి ఎందుకు వేసుకోలేదు కదా? వీటిని పట్టుకొని కట్టేసి వెలుపల చీకటిలో సర్వాంగ కవచం లేకుంటే ఈరోజు దేవుడు పరీక్షిస్తున్నాడు. సంఘములు సర్వాంగ కవచం లేకుండా ఉన్న వారందరూ కూడా కదండి సాతాను యొక్క చెరలో పడిపోతారు, ఓడిపోతారు. దేవుని సైన్యానికి, దేవుని సేవకు పనికిరారు. దేవుని సైన్యంలో, దేవుని సేవలో చేరాలి అంటే దేవుడి సర్వాంగ కవచం మనము ధరించాలి. హై ఇంపార్టెన్స్. అంటే దేవుడు ఇచ్చిన కవచం కాబట్టి చాలా ఇంపార్టెంట్. సాదృశ్యం ఎందుకు పౌలు ఈ యొక్క విషయం చెప్పాడు అంటే, అనేక మార్లు అపోస్తలుడైన పౌలు రోమ చెరసాలలో ఉన్నాడు. రోమిగా సైనికులను పౌలు చూశాడు. ఆ సైనికులను చూస్తూ అలా ఆయన ఆత్మలో డిజైన్ కదా, ఆ సైనికుడికి ఉండవలసిన ఆ ప్రతి ఆ యొక్క ఆ వెపన్స్ కవచములు ఆయన డిజైన్ చేశాడు. ఆయన చేసిన బేస్ కూడా మనం గమనిస్తే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఖడ్గము చూసిన సైనికులను చూస్తాం. ఒకసారి మనం చూద్దాము. 5:11 త్వరగా చూద్దాం. 5:13 జాషువా. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. ఆమేన్. యెహోవా సేనాధిపతి అనగా అక్కడ
యేసుక్రీస్తు ప్రభువారు కదండి. ఆయన ఎందుకు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్తున్నారంటే యెహోవా సేనాధిపతి మన వాక్యంలో గమనిస్తే దేవుడు ఆయన మరి ఆయన చెప్పిన మాట ఏంటంటే నీవు గుండు స్థలము పరిశుద్ధ స్థలం కనుక నీ చెప్పులు విడువము, పాదరక్షలు విడువ, ఎందుకనగా ద ప్లేస్ టు స్టాండ్ ఇస్ ద హోలీ ప్లేస్. దేవుడు తానే వారియర్ గా కత్తి దూసి నిలబడ్డాడు. కాబట్టి ఇక్కడ దేవుడు తాను ధరించుకున్న, తాను వేసుకున్న, తాను పోరాడిన చేసే పోరాటంలో విశ్వాసిగా నిన్ను నన్ను దేవుడు ఆహ్వానిస్తున్నాడు. సర్వాంగ కవచము మ్యాన్ మేడ్ కాదు, మనుషుల ఊహాజనికమైనది కాదు, కానీ దేవుడు తానే ధరించి దేవుడు తానే మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే అపవాదితో పోరాటం, ఆపద్దినము పోరాటం. ఆపద్దినమందు స్టెఫెను కదండి, ఆపద్దినమందు నిలబడ్డాడు కదా, చక్కగా ఆయన సువార్త అనేకులకు సువార్త చెప్తూ అనేక దేవుడు మర్మములు బోధిస్తూ ఉండగా అందరూ నిలబడ్డారు. రాళ్ళతో కొట్టి చెప్పటకు అందరు పిలిచినప్పుడు ఆయన మీరేమైనా చేయండి, నేను యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తాను. చనిపోతూ ప్రభువా వీటిని క్షమించును, నా ఆత్మను నువ్వు తీసుకోను. దేవుడట సింహాసనం నుంచి లేచి ఆయనను ఆహ్వానించాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. God stood up from the throne to receive the spirit of Stephen. పోరాటం చేసే వారికి దేవుడు ఇచ్చే భాగ్యము, అక్షయ కిరీటము, నీతి కిరీటము, రక్షణ కిరీటము, విజయోత్సవమైన కిరీటం కదండి. కాబట్టి ఇంకా మనం గమనిస్తుంటే ఆపద్దినమందు కొందరు పడిపోయారు. దావీదు పడిపోయాడు. రెండవ కదండి రాజు 11లో మనం గమనిస్తుంటే అది వసంత కాలమున రాజులు యుద్ధం చేయ కాలమున దావీదు యుద్ధం చేయకుండా, యుద్ధ వస్త్రం ధరించకుండా నైట్ డ్రెస్ వేసుకొని పైన వేధిస్తున్నాడు. సాతాను పడుతున్నాడు, పడిపోయాడా నాదాన్ని వచ్చి చెప్పినప్పుడు అయ్యా నన్ను కదా నీవే అన్నప్పుడు అవునయ్యా నన్ను క్షమించుము. ఆపద్దినమందు పడిపోతే చాలా పడిపోయి సరే నాతాను పంపినప్పుడు దేవుడు నీ పాపము క్షమిస్తాడు, కానీ శిక్ష అనుభవిస్తుంది. యువర్ సిన్ ఈస్ ఫర్గివెన్ బట్ యువర్ సన్ విల్ డై. యువర్ సిన్ ఈస్ ఫర్గివెన్ బట్ యువర్ సన్ విల్ డై. ఆ పాపము మండలికే ఎంతకాలమైంది 9 మాసాలు ఆమె గర్భంలో బిడ్డను మోసి బిడ్డను కన్న తర్వాత చనిపోయాడు. క్షమాపణ ఉందా? కానీ శిక్ష ఉందా? విశ్వాసి తెలిసి చేసే తప్పులకు, తెలిసి వేసే తప్పుడు అడుగులకు దేవుడు క్షమిస్తాడు, కానీ శిక్ష అనుభవించాల్సిందే. కరుణగల కటాక్షముల దేవుడు యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ బట్ యువర్ సన్ విల్ డై. చాలా ప్రత్యేక సంగమా సర్వాంగ కవచం లేకుంటే చాలా ప్రమాదంలో ఉంటాం, చిక్కులు ఉంటాం. ఈరోజు మనం నేర్చుకుంటాం, కొంత సమయంలో ఎక్కువ లేదండి. కాబట్టి సర్వాంగ కవచంలో ఫస్ట్ది మనం చూస్తున్నాం. ఎలాగనగా మీ నడుములకు సత్యమును గట్టి కట్టుకొని నీతియను మహిమను తొడుగుకొని. సత్యమును దట్టి ఫస్ట్ ఏంటండి? ఫస్ట్ అంటే ఇంపార్టెంట్ థింగ్ సత్యం అనే దట్టి అనగా బెల్ట్. రోమిల సోల్జర్స్ మనం గమనిస్తే దాదాపు 6 ఇంచెస్ 6 అంగుళాల బెల్ట్. మా నాన్నగారి ఆర్మీ బెల్ట్ నేను చూసినప్పుడు ఇంత పెద్దగా ఉంటుంది బెల్ట్, బ్లాక్ బెల్ట్. అది బయట బాగా సాఫ్ట్ గా ఉంటుంది, కానీ చాలా బలమైన బెల్ట్. దాదాపు 6 ఇంచెస్ బెల్ట్ ఉంటుంది బెల్ట్. ఆ బెల్ట్ చేసే పని ఏంటంటే సైనికుడికి ఆ బెల్ట్ ఎప్పుడైతే అతను కడతాడో దట్ బెల్ట్ విల్ మేక్ హిమ్ స్టాండ్. ఆ బెల్ట్ అది కట్టినప్పుడు మనిషి చక్కగా నిలబడటకు సహాయం చేస్తుంది. ఇంకొకటి ఆ బెల్ట్ ఏం చేస్తుందంటే స్ట్రెంగ్త్ ఇస్తుంది, అనగా శక్తి ఇస్తుంది కదండి. నడుము కట్టి శక్తి పొందడం వాక్యంలో అనేక వాక్యాలు మనం గమనిస్తున్నాం. మొదటి పేతురు 13 ముందు కదా, ఫస్ట్ పీటర్ 1:13. ఇంకొకరు సామెతలు 23 చూడండి. కాబట్టి మీరు మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఆమె మనసును నడుము కట్టుకునేది కదండి. ఎందుకనగా మనసు నడమంటే మన యొక్క మనసుతో అది కూడా అంటే నడుము కట్టుకోండి, అంటే టు స్ట్రెంగ్థెన్ యువర్
గర్ల్ కదండి. ఇక్కడ మనం ఇంకోటి సత్యము మనల్ని నిలబెడుతుంది, సత్యము మనల్ని బలపరుస్తుంది. మూడవది సత్యము మనల్ని దేవుని కొరకు శక్తితో నింపుతుంది. మనం ఇంకొక మాట సామెతలు 23:23 సత్యము అమ్మేవేయక దాన్ని కొని ఉంచుకొనుము. సత్యము అవివేక దాన్ని కొని ఉంచుకో. ఈరోజు సత్యము మనము విశ్వాసులుగా కదండి, మనకు సత్యము మాట్లాడట చాలా అవసరము. స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ లవ్. చాలాసార్లు సత్యము విశ్వాసులు అంట సత్యము అబద్ధం చెప్పారట, కానీ సత్యం కూడా చెప్పారట, మౌనంగా ఉంటారు. కానీ మన భారతీయ పిలవబడ్డారు స్టాండ్ ఫర్ ద ట్రూత్. సత్యము చెప్పడం వలన చాలా మంది మన పక్షాన ఉండరు, మన స్నేహితులుగా ఉన్నవారు వెనక్కి వెళ్ళిపోతారు. సత్యం చెప్పనందువల్ల ప్రమోషన్లు ఆగిపోతాయి. సత్యం చెప్పనందువల్ల ఆఫీస్లో మనకు రావాల్సిన ఆ యొక్క కూడు వస్తే కనుక మనకు రావాల్సిన బహుమతులు రాకపోవచ్చు. ఎన్నో ఫాల్స్ రిపోర్ట్స్ క్రియేట్ చేసి చూపించవచ్చు. సత్యం చెప్పనందువలన నేను అనేక సాక్ష్యం చెప్పగలను. మా తల్లిదండ్రుల యొక్క ప్రమోషన్స్ లో లేక ఎన్నోసార్లు మనం వెనుకబడిన కారణం ఏంటంటే, అయ్యా మేము క్రైస్తవులు, మాకు ఏది కూడా వర్తించదు. ఇండియన్ క్రిస్టియన్ మేము ఓసీ, మాకు ఏది వర్తించదు అన్నప్పుడు ప్రమోషన్ స్టాఫ్ అమ్మానంద వాళ్ళ కన్నా వెనుక జాయిన్ అవ్వాలి, అమ్మానంద వాళ్ళ ట్రైనింగ్స్ ఇచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోయే వాళ్ళ ఆఫీసర్గా ఉన్నారు. అయినా దేవుడు మా చేయి ఇక్కడ అప్పటికప్పుడు మనకు లాభం ఉంటుంది. కానీ ఎన్నో ఫాల్స్ సర్టిఫికేట్ అప్పుడు ఇస్తా ఉంటారు. ఒక్కొక్క బాబు సర్టిఫికేట్ కావాలి, ఇంకొక హిందూ సర్టిఫికేట్ కావాలి, ఇంకో సర్టిఫికేట్ కావాలి, ఇంకోటి కావాలి. ప్రభుత్వం ద్వారా లాభాలు పొందుతాం, ఇంకా ఎన్నెన్నో. దేవుని కొరకు నిలబడతాం, దేవుడు మన కొరకు నిలబడతాం. అప్పటికప్పుడు అది లాభదాయకంగా ఉంటున్నాము, కానీ దాని అంతము చేదే. కానీ సత్యము మాట్లాడి సత్యం కొరకు నిలబడితే జీవ వృక్ష ఫలము, జీవితాలు పూర్తిగా మనకు మొదట కొంచెమే, కానీ అంచెలంచెలుగా ఆయన అభివృద్ధులను దేవుడు ఇస్తాడు. కాబట్టి సత్యము మరొక దాన్ని మనము అది అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోవాలి. సత్యం కొరకు మనం నిలబడాలి. స్టాండ్ ఫర్ ట్రూత్. అదే ఆ యొక్క సత్యం విషయము నిలబడక పడిపోయిన వాళ్ళు మన వాక్యంలో గమనించండి. మొదటి ఫస్ట్ సెంచరీలో అననీయ సఫీరా అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఆ భూమి అదే వారిదే, తీర్మానం చేసుకుంది వాళ్ళే. పౌల అపోస్తలుల పాదాల దగ్గర వాళ్ళు పెట్టే వరకు కూడా ఆ పొలం అమ్మిన డబ్బంతా వారిదే. కానీ ప్రతిపక్షణ అక్కడ అబద్ధం. ఇద్దరు కూడా అనుకున్నారు, ఇద్దరు కూడా డిసైడ్ అయ్యారు, ఇంతే చెప్పాలి ధర, ఇంతే చెప్పాలి. వాళ్ళ వెనుక 10 లక్షలకు వాళ్ళు అమ్మి 9 దేవుడికి ఇచ్చారు. ఆ 1,00,000 ఉంచుకోవాలని తెలియదు మనకు, కానీ ఆ వెనక ఉంచుకుంది కదా. మేము దేవా సమస్తం నీకు అర్పిస్తామయ్యా, కానీ వెనుక వాళ్ళ మేము ప్రభావ ఇంతే అర్పిస్తాం, 9 అర్పిస్తాం, మనం ఉంచుకుంటాం, మంచిదే. దేవుడు ఇంకా వాళ్ళని మెచ్చుకునేవాడు కదా, ఇంత దేవుడికి ఇస్తున్నారు. కానీ అబద్ధం చెప్పారు, ఇంతకే ఉన్నాము, ఇంతనే పాదం సిద్ధపెట్టామని చెప్పి అక్కడ ఉన్న అపోస్తలుల పౌలు తర్వాత పేతురు తర్వాత సంఘంలో గొప్పగా కనపరుచుకుంటున్నారు. కానీ అక్కడ అబద్ధం వెంటనే దేవుని శిక్ష. చూడండి, ఈరోజు చాలాసార్లు వైట్ లైస్ అంటారు కదా, అంటే అది పర్వాలేదులే, ఈ అబద్ధం చెప్తే ఎవరికి కష్టం కాదు. కానీ దేవుడు అబద్ధం చెప్పేటప్పుడు మనుషులో కాదు, దేవునికి ఫస్ట్ మనము విరుద్ధులుగా, దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నామని మనము గ్రహించాలి. సత్యము మనలో బలపరుస్తుంది. సామెతలు 31లో కూడా గుణవతి అయిన స్త్రీకి సత్యము అనే నడికట్టంట. 31:15 చూద్దాం సార్. నడికట్టు చేత ఆమె నడుముకు పెళ్తాక ఇదండి బలం ఇస్తుంది. నడికట్టు కదండి, చేతులకు బలం, మళ్ళీ పని చేతుకు బలం కావాలంటే నడుము స్ట్రాంగ్ గా గట్టిగా ఉండాలి. ఈరోజు సత్యంలో లేకుండా ఉన్నప్పుడు దేవుని బిడ్డ జారిపోతాం, పడిపోతాం. ఆ బెల్ట్ ని చూస్తూ పౌలు చెప్పాడు, దిస్ బెల్ట్ ఇస్ ట్రూత్. అంటే సత్యం. విశ్వాసి సత్యంగా జీవిస్తేనే, అందుకే సత్యం చెప్తూ విశ్వాసి ఎక్కడ మనము పడిపోము.
ట్రూత్ విల్ ప్రివైల్. సత్యం జయిస్తుంది. ఆ సత్యం ఎవరో కాదు, యేసుక్రీస్తు. కదండి, వాక్యమే కదా సత్యం. అంటే బెల్ట్ కట్టినప్పుడంట మూడవది, ఫస్ట్ ఆ యొక్క బెల్ట్ అంట విశ్వాసని నిలబెడతాం స్ట్రాంగ్ గా, మనం ఇస్తున్నాం. మూడవది స్వాడ్ కదండి, ఆ బెల్ట్ లో కట్టం వాళ్ళు పెట్టుకుంటారు కదా. అనగా సత్యము, వాక్యము, వాక్యం అనే ఆత్మ కట్టగానే సత్యము వస్తుంది. కాబట్టి సత్యం చాలా ఇంపార్టెంట్. నేనే సత్యం అని యేసయ్య అంటాను. అమెరికాలో ఒక కాలం నేను ఉన్నాను. అక్కడ పాత్వే ఆ యొక్క నడిచే ఆ మార్గంలో కొంతమంది సహోదరులు నల్లోలు ఉంటారు. వాళ్ళ డ్రెస్ ఎలా ఉంటుందంటే ఆశ్చర్యం. వాళ్ళ పొడవు టీషర్ట్ వేసుకుంటారు. వాళ్ళు ఉండేది అంటే మామూలుగా ఉన్నా కూడా వాళ్ళు దాదాపు మోకాల వరకు కూడా టీషర్ట్ వేసుకుంటారు. లెంత్ వేసుకొని షార్ట్ వేసుకుంటారు. షార్ట్ అంటే మామూలుగా అంటే షార్ట్ వేసుకొని ఆ వేసుకొని షార్ట్ కూడా రోజుగా ఉంటుంది. వాళ్ళు చేతితో కొని అలా అలా నడుస్తూ ఉంటారు. నేను చూడండి, అంటే నేను పొద్దున గమనించాను. అలా నడుస్తుంటే అలా నడుస్తూ ఉండి ఈ చేతితో లాక్కుంటారు, ఈ చేతితో లాక్కుంటారు. నేను కొత్తలో ఏమనుకున్నాంటే బాబులకు బెల్ట్స్ లేదేమో, బెల్ట్ కొనిద్దాం అనుకొని ఆశపడ్డాను. ఒకటే ప్రాంతం అనుకున్నాను నేను, సన్నీవేల్ కాలిఫోర్నియా కాదు. తర్వాత సియాటిల్కి వెళ్ళాను, తర్వాత టెక్సాస్కి వెళ్ళాను. ప్రతి చోట ఇలా వాక్ చేస్తుంటారు, ఇలా లాక్కుంటారు, కుదురు ఇలా లాక్కుంటారు. ఎంత కష్టపడతారు బాబు గారు. బెల్ట్స్ లేవు కాదు, అంటే వాళ్ళ డ్రెస్ అవతారమే, వాళ్ళు వేసుకునే ఆ ప్యాంట్లే అలా ఉంటాయి. అలా లాక్కుంటూ నడుచుకుంటూ ఉంటారు. అట్లా ముందుకు పోలేరు, ఆగలేదు. అర్థం కాదు. చూడండి, మనకు బెల్ట్ స్ట్రాంగ్ గా లేకుంటే, నడుము కట్టకుండా ఉంటే, ఏ పని ఏదో చేయాలన్నా, బలమైన కార్యం చేయాలంటే ఫస్ట్ నడుము కట్టాల్సిందే. ఆ నడుము సత్యం. సత్యం అందులో ఉంటుందా? సత్యాన్ని అందులేదని కొన్ని ప్రకటన 21:8 అబద్ధకులు అందరు కూడా మనుషులు అభిముఖంలో అది అబద్ధికులు అందరూ కూడా విగ్రహార్థికులు ఇంకా అనేక ఉన్నాయి. అబద్ధికులు కూడా దాంట్లో చేసేవాడు. దేవుడు కదా అనుకోవచ్చు, చిన్నదే కదా, పెద్దదే కదా, దీని ద్వారా ఎవరు కష్టం లేదు కదా. సత్యాన్ని కొన్ని నేర్చుకుందాం, మంచి ముందుకు వెళ్దామని. కాబట్టి సత్యము మనలో నిలబెడుతుంది. సత్యము దేవుడే. సత్యాన్ని మనం జీవిస్తూ ఉంటే నేనే సత్యము యేసయ్య కదా. చెప్పండి, వాక్యము సత్యం. ఇది లోకోస్ అంటారు. ఇది లోకోస్ అంటే రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్, రాయబడిన దేవుని వాక్యము లోకోస్. మరి యేసయ్య జీవించు లివింగ్ వర్డ్, అనగా జీవించే సత్యం. రీమా అంటారు, లివింగ్ వర్డ్. అనగా మనం సత్యం ద్వారా నడుచుకోవాలి. ఈ సత్యం మన హృదయాల్లో నింపుకోవాలి. రెండవది పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు తొడుగుకొని నీతి అను నీతి అనే నీతి అనే మైనలు. అనగా ఒక బొమ్మ సైనికుడు మనం గమనిస్తుంటే స్ట్రాంగ్ ఆ ప్లేట్ అది కాపాడేది ఏంటంటే గుండెను, లంగ్స్, కిడ్నీస్, లివర్, ఇంపార్టెంట్ ఆర్గన్స్ అన్ని కూడా ఆ యొక్క నీతి అనే మైమను కాపాడుతుంది. చాలా ఇంపార్టెంట్. ఆర్గన్స్ లో ఏడిపోయినా కదా. మా సహోదరుడు పీటర్ గారు 3 ఆర్గన్స్ పోయాయి. దాంట్లో గుండె కదా, హార్ట్ బాగానే ఉంది, కానీ లంగ్స్, లివర్, కిడ్నీస్ అని చెప్పాడు. అపవాది గురి చూసేది వాటిని ఏమైతే ఇంపార్టెంట్ వాటిని గురి చూసి కొడతారు. అపవాది కాలోచి ఉంటాడు. అపవాది కొట్టేది ఇంకా చావుదెబ్బ కొడతారు. జాగ్రత్త. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తుంటే అది కాపాడబడాలి అంటే నీతి అనే మహిమను రోగుల 5వ అధ్యాయం చూద్దామండి ఒకసారి. రోమన్స్ చాప్టర్ 5. ఒక్క నిమిషం మనం రోమన్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఐజయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. సర్వలోకమును పాడు చేయుటకై యెషయా గ్రంథము 11వ అధ్యాయం. ఆమేన్. అతని కట్టేదమ్మా ఆమేన్ చెప్పండి ప్లీజ్. అతని నడుమునకు నీతియు అతని చుండ్లకు సత్యమును నడికట్టుగా ఉంటుంది.
ఆమె చూడండి నడుపును ఎంత గొప్ప మాట చూడండి. అంటే అనగా దేవుడు తానే తన యొక్క సర్వాంగ కవచం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నడుములకు నీతులను నీతియు అతని తుట్లకు సత్యము నడిగట్టుగా. ఇదే వాక్యం అంటే అతని నడుముకేమో సత్యం ఉందంట. తర్వాత అతనికి నీతి కూడా అనగా నీతి చాలా అవసరం ఉంది. ఆ నీతి ఈరోజు మనం గమనిస్తుంటే స్వనీతి సరిపోదు. మన సొంత నీతి ద్వారా మనం ఏమి చేయలేము. మానవుని నీతి దేవుడి దృష్టికి గుర్తుగా విషయాలు 64లో ఉంటుందన్నమాట. 64:6 సమయం ముందు కదా. మానవుని నీతి అంతా కూడా దేవుడి దృష్టిలో కానీ దేవుడి నీతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చూడండి విషయాలు 59:17 17. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తన మీద శిరస్త్రాణంగా ధరించుకొనెను. ఆమేన్. చూడండి ఇవన్నీ కూడా నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను. నీతిని కవచముగా ధరించుకొనెను. ఈరోజు ఆ దేవుడి నీతి మనకు దేవుడి రోజు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే నీతి కలిగి మనం జీవిస్తున్నామా, మన సన్నిధి కాదు కానీ క్రీస్తు నీతి మనకు ఆయన అనుగ్రహించాడు. మనము వాక్యంలో మనం చూస్తుంటే 2 కొరింథీ 5:21 చూద్దామా. 2 కొరింథీలకు 5:21 మరియు 1 కొరింథీ 1:31. ఎందుకనగా మన ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఆమేన్. మనము దేవుని నీతి కావాలి అంటే పాపం ఎరుగని దేవుడు తాను పాపముగా చేయబడ్డాడు. అనగా ఆయన పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, నీతిమంతుడు. ఆయన నా కొరకు పాపముగా చేయబడ్డాడు. ఎందుకంటే నేను దేవుడు నీతిగా మార్చబడ్డాను. నా పాపము ఆయన భరించి నన్ను నీతిమంతుడుగా యు ఆర్ జస్టిఫైడ్ యాజ్ రైచియస్. కదండి, జస్టిఫైడ్ అంటే డిక్లేర్డ్. కోర్ట్ పదాలు మనము గమనిస్తుంటే రోగులకు 8లో ఆయన రాస్తున్నాడు. అనగా జస్టిఫైడ్ అంటే తీర్పు తీర్చుకోవడం. ఈ వ్యక్తి పాపి కానీ ఈ వ్యక్తికి పాపము రుజువు చేపట్టకు ఈ ఆధారాలు లేవు కాబట్టి కేసును కొట్టేస్తున్నాను. ఈ వ్యక్తిని గిల్ట్లెస్ గా కదండి, అక్యూజేషన్స్ కదా మనం ఎన్ని ఉన్నా కూడా ఇస్ నాట్ గిల్టీ. కాబట్టి ఈ వ్యక్తి డిక్లేర్డ్ రైచియస్. ఈరోజు మన జీవితాల్లో మన పాపలను నీవు పొందవలసిన మరణ ఆ యొక్క శాసనము అగ్నిగుండము దేవుడు మన కొరకు పొంది ఆయన నీతిని మనకు ఆయన ఇచ్చాడు. ఈరోజు మనం నీతి మంత్రం కారణమా ఆయనను బట్టి క్రీస్తుని బట్టి. కాబట్టి ఆ నీతి కలిగి మనము జీవించటకు పోరాటం. 1 కొరింథీ 1:31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయనను. ఆమేన్. చూడండి ఆయన మనకు నీతియు, జ్ఞానము, పరిశుద్ధతయు, వివేచన ఆయన. అనగా ఆ నీతి మనకు వైటల్ పార్ట్స్ మన యొక్క ఆ కవచము లోపల ఏముందండి, గుండె ఉన్నదండి, హార్ట్. అనగా హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది భయంకరమైన వ్యాధి. ఎవరు దాన్ని గమనించారు కానీ వాక్యం చెల్లిస్తుంది. ఆ హృదయం దేవునికి ఇచ్చినప్పుడు ఆ నీతి, క్రీస్తు నీతిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో హృదయము ఉండే భద్రంగా కాపాడబడుతుంది కదండి. ఆ యొక్క మన యొక్క హృదయము లోపంలో నుంచే అన్ని తలపులు ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఈ హృదయం అన్నిటికన్నా భద్రముగా కాపాడుతాం. అనగా దేవుడిని ఎప్పుడు మనం ధరించుకుంటున్నాం. అనగా మనము క్రీస్తు బట్టి క్రీస్తు నీతి మనము కవచంగా ధరించిన వారిని ఉండాలని వాక్యం చదివిస్తుంది. 3వదమా నెక్స్ట్ చూద్దాం. పాదములకు సమాధానం సువార్త వలన ఆయనను సిద్ధ మనసును నోడు తొడుక్కొని నిలవబడుడి. అవన్నీ కాక ఓకే, చాలు. అక్కడ 3rd పాయింట్ చాలా మంచి మాట చూడండి. అయితే మనకు ఫస్ట్ సత్యం అనే గట్టి, తర్వాత నీతి అనే మహిమను, తర్వాత నెక్స్ట్ పాదాలకు జోడు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును చూడు. చూడండి, సమాధాన సువార్తలో సమాధానం ఉన్నదట కదా. సువార్తలో నో జీసస్ నో పీస్.
యేసుక్రీస్తు లేకుంటే సమాధానం లేదు. సమాధాన సువార్త అవ్వాలి. ఈరోజు సమాధాన సువార్త ప్రకటించే విశ్వాసి నీవు నేను. దేవుడు కోరేటి ముందు సమాధానము మన హృదయాల్లో, ఎందుకంటే మన హృదయాల్లో ఉండాలి. ఎవరి మనసు నీ మీద అనుకున్నవని పూర్ణ శాంతికరంగా ముందు హృదయంలో సమాధానం ఉండాలి. నెక్స్ట్ ఈ గృహంలో సమాధానం ఉండాలి. అప్పుడు ఈ సువార్త పట్టుకొని బయటికి వెళ్తే ఏ సమాధానం అయితే నీ హృదయాన్ని వెళ్తుందో, ఏ సమాధానం అయితే నీ కుటుంబాన్ని వెళ్తుందో ఆ సమాధానము కదండి ఈ సంఘంలో, తర్వాత బయట మనం సువార్త సేవ చేయనప్పుడు ఆ సమాధానం నిన్ను నన్ను నడిపించాలి. సమాధానము చాలా ఈజీ కాదండి, సమాధాన పడాలి అంటే సమాధాన పరచు కదా, సమాధాన పరచువా ధనులు వారు దేవుని కుమారుడుగా అనబడే యోగ్యత దేవుడు ఎందుకు ఆయన ఇచ్చారంటే సమాధాన పడేవారు, సమాధానం గురించి పోరాడేవారు ఎప్పుడు కూడా వారు తగ్గింపులో ఉంటారు, ఎప్పుడు కూడా తగ్గించుకోరు. ఇక్కడ ఒక పోరాటం జరిగినప్పుడు సమస్య వచ్చినప్పుడు కదండి, మీరు తప్పు లేకున్నా ఫస్ట్ టేక్ ఓవర్ ఫర్గివ్నెస్, ముందు వెళ్ళి క్షమించండి కదండి. కొంతమంది కాదు దీంట్లో ఐఎమ్ రైట్, నేను కరెక్ట్ ఉన్నాను కాబట్టి నేను ఎవరు చేయాలని అడగవలసిన అవసరము లేదు. వారే వచ్చినాను సమాధానం పరచాలంటే వారు ప్రయాస ప్రభుత్వానికి వచ్చినప్పుడంట ఒక సేవకుడు నేను చెప్తున్నాడంటే ప్రభుత్వానికి భోజనం స్టార్ట్ అయింది. అయితే ఒక విశ్వాసం మోకరించాడు. మోకరిస్తే అతని జ్ఞాపకం వచ్చింది, నా పొరుగు వాళ్ళతో సమాధానం ఉద్రేకాలమే కోట్లాట జరిగి ఇతను తప్పేమి లేకపోవచ్చు, కానీ అతను కోట్లాడితే ఇద్దరు కూడా డిఫెన్స్ ఏమో చేశాడని ఇద్దరు రాసుకున్నారని. తర్వాత సమాధానం లేకుండా వచ్చి టైం అయిపోయింది, వాళ్ళకు మోకరించాడు. ఎవరు మాట్లాడుతున్నాడు, సమాధానంగా బల్ల తీసుకుంటావా, నీ పొరుగు అనేది దేవుడు చూపిస్తున్నట. ఆ బల్ల అవుతుంది, ఈ వ్యక్తి లేచి పరిగెట్టుకుంటే వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి పొరుగువాడు తలుపు కొడతాడు, భయపడతాడు. అయ్యా బల్ల వచ్చాడు కోట్లాడితే మళ్ళీ కోట్లాడతారేమో అనుకున్నాడు. అయ్యా అలా క్షమించాడయ్యా, అని క్షమించండి, నేను తప్పేం లేదు అయ్యా, లేదు నన్ను క్షమించాడు, నువ్వు క్షమిస్తా అంటేనే నీకు వచ్చి వెళ్తాను అని ఆయన క్షమాపణ పొందినాక అప్పుడు సమాధాన పడి తప్పు లేకుండా వెళ్ళి సమాధాన పడి క్షమాపణ పొంది ఇద్దరు సెకండ్ తీసుకొని పరిగెట్టుకొని వచ్చాడు. అప్పటికి వాళ్ళ చివరిలో ఉందట. సమాధానంగా సంతోషంగా హృదయం నిండా ఆనందంగా వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు ఎంతమంది అటువంటి సమాధానం లేకుండా పై సమాధానము ఏదో సున్నా కూడిన సమాధానం వల్లే పై సమాధానంతో బాధ తీసుకుంటాం. పై సమాధానంతో కాదండి, సువార్త చెప్పలేమండి. సువార్త చెప్పాలి అంటే ముందు సువార్త నీ ఇంట్లో నీ జీవితంలో అది వర్క్ అవ్వాలి. నీలో పనిచేయని సువార్త, నీకు సమాధానం ఇయ్యని సువార్త ఇతరులకు ఇస్తుందా? ఒక వ్యక్తి వచ్చాడు, మా సోదరుడే, అన్న ఈ పేస్ట్ వాడిని చాలా బాగుంటుంది అన్న, ఎవరి యూత్ పేస్ట్ అంటే ఎవరి యూత్ పేస్ట్ అన్న, ఓకే ఏం చేస్తా ఈ పేస్ట్ చాలా మంచి ఇంత వాడుకోండి, డ్రాప్ పేస్ట్ అయ్యా మీకు అంత బాగాలేపోయా ఉన్నాయి, మీరు వాడరా? లేదన్నా ఆ పట్టులేదు గోవా తింటాను అయితే ముందు మీ పని బాగా చేసుకోవడం తర్వాత రండి చెప్పేస్తాను. చూడండి, ఈరోజు మన ఇంట్లో మన జీవితాల్లో పని చేయని సువార్త ఎవరికి బోధిస్తున్నాం, ఎవరిని మోసం కదా మోసపరుస్తున్నాం. కాబట్టి సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని చూడదు. ఈరోజు దేవుడు విశ్వాసం ఇచ్చేది కేవలము దట్టి కట్టుకొని మైమూరు వేసుకొని జోళ్ళు వేసుకొని ఇంట్లో కూర్చొని భోజనం చేసి టీవీ ఆన్ చేయట, చెప్పులు వేసుకుంటే నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా చెప్పులు జోళ్ళతో దొరుకుంటూ ఉంటే అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు, చెప్పులు వేసుకుంటాం, ఎక్కడికి వెళ్తుందయ్యా? చెప్పులు వేసుకున్న వ్యక్తి బయటికి వెళ్తే సిద్ధపడతాం. చెప్పులు వేసుకొని ఇంట్లో సోఫాలో కూర్చొని రిమోట్ లో టీవీ చూస్తూ చిప్స్ తింటూ ఉంటారా? ఏం చేస్తామో? దేవుడు విశ్వాసం ఇచ్చిన బాధ్యత ఏంటంటే సత్యం మీలో ఉంది, మహిమ ఉంది కదా, చెప్పులు వేసుకొని వెళ్ళండి, వెళ్ళి క్రీస్తును ప్రార్థించండి. సంఘంలో మాత్రమే దేవుడు సంఘానికి ఇచ్చింది దేనికండి? హాస్పిటల్ దేవుడు ఇచ్చాడు, ఒక పెద్ద హాస్పిటల్ అంట. హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నట, నర్సులు ఉన్నట, మెడికల్ మ్యాన్ అందరూ ఉన్నట, వారే ఆనందిస్తున్నట.
దేవుడు హాస్పిటల్ ఇచ్చింది ఎందుకంటే వారు హ్యాపీగా ఉంటారా? కాదు, హాస్పిటల్లో బయట నుంచి లోపల రావాలి, చికిత్స పొందాలి కదా. అన్యులు రచించిపోయే వారు దేవుడు సత్యం ఎదురని వారు సంఘం బయటికి వెళ్ళి అక్కడ వారిని తీసుకోవాలి. సంఘంలో దిస్ ఇస్ ద స్పిరిచువల్ హాస్పిటల్. స్పిరిచువల్ హాస్పిటల్ వచ్చి ఇక్కడ వాక్యం వెళ్ళి దేవుడి కొరకు జీవితాలు అర్పించటకు మనం వెళ్ళి వారిని తీసుకున్నారు. వార్త రారు కట్టబడి ఉన్నా కదండి, కట్లు విప్పాలి, ఏసే దగ్గరికి దూరం కావాలి. సమాధాన సువార్త వల్ల సిద్ధపడుతున్న చోటు ఈరోజు ఆ చోటు ఉన్నాయమ్మా. అన్ని చేస్తారు, ఆలయానికి వస్తారు, కానీ సువార్త చెప్పమండి మాకు, సువార్త చెప్పడానికి మాకు సిగ్గుపడతామండి, లేక భయం పోతుంది, లేక అవి వార్త దీనిని సువార్త అంటే బైబిల్ కూడా చాలా జాగ్రత్తగా 4-5 కవరాలు చేసుకొని బైబిల్ చూస్తే మళ్ళీ ఎవరు నన్ను ఏమనుకుంటారు? దేవుని కొరకు నిలబడదాం, బైబిల్ పట్టుకొని మనం స్టాండ్ విత్ ద వర్డ్. ఈ వాక్యము మనం ఈరోజు మోస్తే జీవితకాలంలో వాక్యం మనలో మోస్తుంది కదండి. కాబట్టి 4 చూద్దామని సమయం పడుతున్న ముందు కదా. ఇవన్నీ కాక విశ్వాసమును దారి పట్టుకొనుడి, దానితో మీరు దృష్టిని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుతుంది. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క విశ్వాసమును దాని గురించి చెప్పే ముందు ఇంకోటి నిజమే, సువార్త చెప్పాలి. నిజమే అండి, సమాధానం లేని సువార్త చేయలేము. అయితే అనుకోవచ్చు చాలా మంది, నేను దేవుడితో సమాధానంగా ఉన్నాను, దేవుడితో క్షేమం పొందుతున్నాను, దేవుడితో నేను రైట్ గా ఉన్నాను, కానీ నీ మనసులతో, నీ పొరుగు వారితో, నీ కుటుంబంతో సమాధానంగా లేవు అంటే దేవుడు చెప్పేది నాతో సమాధానం కాదు, సిలువలో నిలువపోయి ఉంది అనగా మనుషులతో సమాధానం. మనుషులతో ఒకడో క్షమాపణ అడగాలి, దేవుడు కానీ సంఘం తప్పు చేస్తే సంఘం నిలబడి క్షమాపణ అడగాలి. 10 మంది మధ్యలో క్షమాపణ ఇస్తే 10 మందికి ఎవరికి, ఆ 10 మందిలో ఒక వ్యక్తితో అడ్డుదల జరిగితే ఆ వ్యక్తి వెళ్ళి అయ్యా నన్ను క్షమించు, కేవలం దగ్గర వెళ్ళి ప్రార్థించుకొని నన్ను దేవుడు క్షమించాడు, అందరితో నేను క్షమాపణ అడగక్కర్లేదు, తప్పు 1 to 1 ఇంపాక్ట్ బట్టి సంఘంతో అయినా, ఆ గ్రూపుతో అయినా, ఆ గృహంతో అయినా, ఆ వ్యక్తితో అయినా సమాధానంతో అప్పుడు సువార్త చేయించబడి ఘనమైన సేవ దేవుడు జరిగిస్తాడు. ఘనమైన సేవ జరిగిస్తాడు. ఆఫీస్లో, ఇంట్లో, ఇరుగు వాళ్ళ మధ్యలో, బంధువుల్లో కూడా సువార్త మన పనులు తెల్లగా ఉంటే అనేకులు మన పేరు సువార్త, మనం చెప్పే సువార్త పని చేయాలంటే ముందు మనము ఆ సువార్తలో ఆనందించాలి. ఎప్పుడు మనం దుఃఖపడుతూ, ఏడుస్తూ, కోరుతూ, నొప్పులు, బాధలు, కష్టాలు, ఎక్కులు, ఇబ్బందులు అని మనమే ఏడుస్తూ ఉంటే ఇతరులు దేవుడు కష్టాలు ఇస్తే ఎందుకు మనకి దేవుడు పొందే వద్దు. అక్కడ దేవుడు ఎందుకంటే దేవుడి వల్ల ఇంకా నేనే కొంచెం పేరు, దేవుడు నేను గుడికి కానీ బాగున్నాను, కానీ ఎప్పుడు కంప్లైంట్స్, ఎప్పుడు నస అయ్యా బాగున్నాయి అంటే ఇంకా స్టార్ట్ చేస్తుంది. బాగా కొంతమంది మానేశారు, అడిగాడు బాగున్నాను, ఒక 10 నిమిషాలు వాళ్ళు తినేస్తారు, మళ్ళీ మధ్యలో ఆ పని కూడా అవకాశము ఇవ్వరు. ఒకవేళ పని ఫోన్ పెట్టేసి అది చేయకుంటే అయ్యా చాలా పెద్దలు అయిపోయారు వినరు. మన దేవుడిని మనము మాటలతో చెప్పేది ఆపేసేయాలి. లివ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని జీవించే వాళ్ళు ఈరోజు కావాలి. దేవుని వాక్యాన్ని సాక్ష్యంగా కదా మీరు అపోస్తలుల 1:8 సర్వలోకంలో మీరు సాక్షులై జీవిస్తారు ఉంది, ప్రకటిస్తారు, జీవిస్తారు, మనం జీవించాలి. నెక్స్ట్ చూద్దామండి. విశ్వాసం దారు కదా. నెక్స్ట్ మరియు రక్షణను, శిరస్థానమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చాలా ఈ రెండింటికన్నా ముందే ఉందని విశ్వాసమును దాని మనము అది రైట్ చేతిలో ఖడ్గం ఉంది, లెఫ్ట్ హ్యాండ్ లో విశ్వాసం అనే దానం ఉంది. విశ్వాసం అనే దానం ఎందుకంటే అపవాదు వేసే అన్ని బాణములు వచ్చి నీ గుండెలో పుచ్చుకుని పోకుండా, ఇక ఆ బాణాలు వచ్చి నిన్ను నష్టపరచకుండా విశ్వాసం అనే విశ్వాసము చాలా 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 అవసరం, చాలా అవసరం. ఎందుకనగా ఈరోజు మనము జాగ్రత్తగా గమనిస్తే అపవాది వాడే మార్గం ఏంటంటే అల్పవిశ్వాసం, అవిశ్వాసం, అపనమ్మకము, అనుమానం, ఇవన్నీ కూడా మన విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి.
యేసయ్య చాలా బాధపడిన విషయము తన శిష్యులతో ఏంటంటే మీరు ఎంతకాలము అవిశ్వాసంగా ఉంటారు, ఎంతకాలము అపనమ్మకంగా ఉంటారు. వారి అవిశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. అనగా he was astonished. ఈరోజు అవిశ్వాసంతో మనము ఉంటే అపవాదం వేసే ప్రతి బాణానికి పడిపోతాం, ప్రతి దానికి కొట్టుపడిపోతాం. దేవుడు నాకున్నాడు, నాకు ఏమీ కాదు. కొంతమంది ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థిస్తూ అమ్మా మీకు ఏమీ కాదు, దేవుని సన్నిధి ఉన్నది కదా, దేవుని వాగ్దానం ఉన్నది, దేవుని యొక్క వాక్యం ఉన్నది, దేవుని యొక్క వాక్యం స్వస్థపడతారు, బాగుంటారు, మీ కుటుంబానికి ఏమి కాదు, మీరు ఎక్కడ పట్టుకోకపోరు, దేవుళ్ళు ఉన్నారు, దేవుడు ధైర్యంతో వారు నమ్మారు, ఎక్కడికి పరిగెట్టలేదు, చక్కగా ఆరోగ్యంగా వారు వారి కుటుంబాలు ఉన్నాయి. అక్కడ ఇక్కడ పరిగెట్టి నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. చివరికి ఏం కాలేదు. దేవుడు సెలవిస్తున్నాడు విశ్వాసం ద్వారా కృపచేతనే మనము రక్షణ. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా అసాధ్యం. ఈరోజు విశ్వాస పరీక్ష మనం చేసుకున్నాం. మన విశ్వాసానికి పరీక్షలు చాలా వస్తాయి. నశించిపోయే సువర్ణముకే అగ్నిమైన పరీక్షలు, పరీక్షలు, విశ్వాస పోరాటం. కుటుంబంలో రక్షణ పొందిన వ్యక్తులకి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే రక్షణ పొందే కదా, ఏసుక్రీస్తునామమున సాక్ష్యం ఇచ్చే కదా, ఎందుకు ఈ సమస్యలని, ఎందుకు ఈ అనారోగ్యం, ఎందుకు ఈ ఆపద అనగా మనం ధైర్యంగా చెప్పాలి, నా దేవుడు ఈజ్ ఇన్ కంట్రోల్, గాడ్ నోస్ ఇన్ హిస్ టైం హి డస్ ద రైట్ థింగ్. ఆయన సమయంలో దేవుడు సమస్తం జరిగిస్తాడు. యోబు కదండి తన సమయంలో నమ్మకంగా తన నీతిని ఆయన విడిచిపెట్టలేదు, నమ్మకంగా జీవించాడు. అంతంలో రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదం. కానీ దేవుని సమయం కొరకు మనము వెయిట్ చేయాలి. విశ్వాసంతో మనము నిలబడాలి. విశ్వాసి కదులంట షేక్ టైంలో దేవుడు ఆయనను దీవిస్తాడు. కాబట్టి ఆ టైం గురించి మనం ఆలోచించాలి. అది ఆ పురుగు అది చూసుకుని దానికే అసహ్యం ఉంటుంది. అంత ముందు తర్వాత పుట్టుకోవాలంటే దూరం పెడుతుంది. ఇంకా అనేకమైన ఆ యొక్క చాలా అసహ్యమైన ఆ పురుగు. కానీ ఆ టైం కదండి, అది ఒక అకౌంట్లోకి వెళ్ళి ఆ రైట్ టైంలో ఆ దొంగల పురుగు ఏమవుతున్నా ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు నిన్ను నన్ను ఈ ప్రతి విశ్వాసిని ఆయన కొరకు ఎదురు చూచువారు ఎప్పుడూ అవమానపరచబడరు, ఎప్పుడూ సిగ్గుపరచబడరు. ఆయన కొరకు వేచి ఉండి నెమ్మది అక్కడ కోరుకోవడము నేనే యెహోవాని తెలుసుకోవాలి. తగిన సమయంలో ఆయనను హెచ్చిస్తాడు. కానీ ఆ పోరాటం నీవే చేస్తే, నీవే అటుడి పరిగెడితే, నీవే దేవుడికి అవకాశం ఇవ్వకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉంటే ఓడిపోతాం, నష్టపోతాం. విశ్వాసం ప్రాణంతో నిలబడాలి. రోమిలకు 5:1 కాబట్టి విశ్వాసములమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటుము. ఆమేన్. ఆమేన్. విశ్వాసం మూలంగా నీతిమంతులుగా మనము తీర్చబడి దేవునితో సమాధానం. ఈరోజు మన విశ్వాసము అదే విశ్వాసం అనగా హెబ్రీయులకు 11 అంతటా మనం చూసుకుంటాం. 11 అంతటా చూసుకుంటాం. 11 కూడా విశ్వాసం చూసుకుంటాం. అక్కడ చివరిగా విశ్వాసం నిరీక్షణ, ప్రేమ. విశ్వాసం అంత వరకు అది నిలిచేది. మనము విశ్వాసంతో అపనమ్మకము, అవిశ్వాసం, అల్ప విశ్వాసము, అనుమానాలు కొట్టివేసిన అవన్నీ కూడా అపవాది వేసే డౌట్స్, వారు పెట్టే ఆయుధాలు పడిపోతాం. కానీ వాక్యం మనకు ఆధారం, మనము నిలబడాలి. నెక్స్ట్ విశ్వాసం తర్వాత దేవుని వాక్యమును ఆత్మకర్తలను ధరించుకొని ఆమేన్. ఆత్మ వలన ప్రతి సమయమందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయించు ఆ విషయము ఆత్మను వాక్యమును ఆత్మ కర్తవ్యం ధరించుకోండి. మనం గమనిస్తే ఇంతవరకు కూడా సత్యమాను గట్టి నీతిలో మనకు ప్రెస్ ప్లేట్, అక్షరస్త్రస్థానము, విశ్వాసం దారు, ఇలాంటి సమాధాన జోడు, ఇవన్నీ కూడా ఈ 5 డిఫెన్స్ కదండి. ఇవన్నీ కూడా మనము కాపాడుతారు. డిఫెన్స్ వెపన్స్ అంటారు, అనగా మనము కాపాడుకుంటారు.
ఇది ఒకటే ఆత్మ ఖడ్గము ఒకటే అటాక్ వెపన్, అనగా శత్రువులను ఎదిరించటకు ఖడ్గము మనం ఖడ్గము వాడుతూ ఉంటాం. చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. కేవలం మనం డిఫెండింగ్ కాదు, అలాగే కేవలము దేవుని యొక్క సర్వాంగ కవచంలో ఈ మొదటి 5 డిఫెన్సివ్ ఎక్విప్మెంట్ మాత్రమే ఉంటాయి. అనగా మనం నిలబడతాము, కానీ అపవాదిని తిరిగి ఎదురు దెబ్బ కొట్టలేదు. వాక్యం అనే ఖడ్గం, వాక్యము. అందుకే నీ ఎదుట నేను పాపం చేయకూడదు, ఈ వాక్యం నా హృదయంలో. వాక్యం అనే ఖడ్గం ఫిబ్రవరి 4:12 the word of God is living, operational, sharper than any two-edged sword, goes into the bones and marrows, separation of thoughts and intents of heart. చూడమ్మా, తెలుగు చదవమ్మా. ఫిబ్రవరి 4. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలులను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హృదయములను ఆలోచనలు శోధించే వాక్యం. ఈరోజు మనకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండగా ఈ యొక్క వాక్యం అనే ఖడ్గము మనకు చాలా అవసరం. అపవాదిని ఎదురించటకు, వాటిని తరిమి గమనిస్తే మత్తయి సువార్త 4:4 యేసయ్య తానే అపవాదిని జయించాడు. అపవాది వచ్చాడు కదండి, వచ్చి 3 శోధనలో కూడా వాక్యం చేత ఆయన శోధించాడు. దేవుని వాక్యంతో యేసయ్య వాడిని తిరిగి కదండి జయించాడు. ఈరోజు మనం జయం పొందాలి అంటే ఈ వాక్యమే, వాక్యం అనే ఖడ్గముతోనే మనము జయించగలం. ఈ వాక్యం అనే ఖడ్గం మన హృదయాల్లో లేకుంటే మనము ఎన్నటికీ జయించలేము. ఈరోజు మనం జాగ్రత్తగా మనం ఆలోచించాలి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా, వాక్యాన్ని చదవట్లేదా, లేక వాక్యాన్ని ఒక అలవాటుగా ఏదో వింటున్నామా? ఈ వాక్యము మనము ఖచ్చితంగా వాక్యం మనం చదివి దీని హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యంలో ఆనందించాలి. నివారణతో దీని ధ్యానించేవాడు ధన్యుడు. అక్కడ నీటి కాలువలో ఎవరు నాటబడింది ఆకుపడక తన కాలమందు ఫలించు అతడు చేయడంతయు. దుష్టుడు అలా ఉండగా గాలి చెదరగొట్టు పోవాలను. కాబట్టి న్యాయవస్థలో దుష్టులను నిర్బంధంలో పాపులను నిలువరు, నిర్బంధ మార్గం యెహోవాలో, దుష్టుల మార్గము. అతని చేతిలో రైట్ హ్యాండ్ లో ఏముందండి? ఎంతమంది ఖడ్గం ఉందండి? ఎంతమంది చేతిలో ఖడ్గం ఉన్నది? చాలా మంది బైబిల్స్ కూడా ఫోన్స్ లో చూస్తున్నారు, లేక పాఠ పుస్తకాలు చూస్తున్నారు. బైబిల్స్ ఎంతమంది ఆత్మ ఖడ్గం అనే ఆయుధం ఉన్నది? ఈ ఖడ్గం మనల్ని నడిపిస్తుంది. ఈ ఖడ్గం ఎవరైనా చూసారా? ఖడ్గం లేకుండా యుద్ధ భూమిలో ఉండే సైనికుని కదండి చూడండి. మరి బైబిల్స్ లేకుండా ఎందుకు ఆలయానికి వెళ్తాం, ఎందుకు మీటింగ్స్కి వెళ్తాం? బైబిల్స్ ప్రతి దినం ప్రతి సమయం క్యారీ చేయాలి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ బ్యాగ్ లో బైబిల్ ఉండాలి. ధైర్యంగా చెప్పగలను, నేను ధైర్యంగా చెప్పగలను. ప్రతి చోట క్యారీ బైబిల్. ట్రైన్లో ఉన్న, బస్ లో ఉన్న, ఫ్లైట్ లో ఉన్న, ఎక్కడ ఉన్నా బైబిల్ కూడా ఎక్కడిపోలేదు. ఆఫీస్ దేవుడు కూడా వెనకనగా ఇది ఏదో ఒక నమ్మకం కాదండి. సమయం దొరికినప్పుడు వాక్యం తెచ్చి ఈ వాక్యంలో ఏమున్నది, ఈ వాక్యంలో నా కొరకు దేవుడు ఏది రాసించాడు, నీ అవసరాలకు, నీ యొక్క అవసరంలో కొలది ఖచ్చితంగా దేవుడు వాడుతున్నాడు, బయటగా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ వాక్యం మనము ఆత్మ ఖడ్గం అపవాదిగా జయించలేము. కేవలము వాటి మన దెబ్బలు తింటూ ఉంటాం, కానీ వాటిని జయించాలి అంటే ఈ ఖడ్గం చేతితో చివరిగా గమనిస్తున్నాము. మనకు రక్షణనే శిరస్త్రం, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ కదండి, చాలా అవసరం. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. హెల్మెట్ లేకుండా ఎంతమంది యాక్సిడెంట్స్ లో మరణిస్తున్నారు. హెల్మెట్స్ లేకుండా చాలా మంది యాక్సిడెంట్స్ లో చనిపోతా ఉన్నారు. అందుకే ఇప్పుడు హెల్మెట్ లేకుండా ఎంతమంది ఫైన్? 1000 రూపాయల ముందు 50 రూపాయలు వర్గం ఉన్నాయి, ఇప్పుడు 1000 రూపాయలు. కారణం ఏంటంటే మనకి అర్థమైంది హెల్మెట్ ఎంత ప్రాముఖ్యం. యుద్ధంలో నా తల కాయవాడు దేవుడే. కీర్తనలో ఉంటారు కదా, నా తల కాయవాడు దేవుడే.
ఈరోజు మన తలకు రక్షణ అనే స్థిరస్థానం ఉందా? రక్షణ పొంది బాప్తిసం తీసుకోవడం ఏమైనా ఉన్నారా? యువర్ హెడ్ ఈస్ ఓపెన్ టు సాటన్. అపవాదికి తల ఓపెన్ గా ఉంటుంది, ఎప్పుడైనా తల కొట్టేస్తారు. రక్షణ లేని విశ్వాసం లేరండి. మాకు రక్షణ పొందలేదు కానీ మేము విశ్వాసమే, మాకు దేవుడు అంటే చాలా ఇష్టం కానీ బాప్తిసం అంటే కష్టం. ఉంటారా విశ్వాసం? ఉన్నా తల లేకుంటే మొండంతో నడిచేవాళ్ళు బాగా. ఎందుకనగా తలకు హెల్మెట్ ప్రొటెక్షన్ లేదు. నేను దినమందు సహోదరుడు తిమోతి పాస్టర్ గారికి బాగా అయ్యా ఆయన రక్షణ పొందారు. ఫస్ట్ ప్రశ్న అడిగినది, రక్షణ పొందకుండా అయ్యా లేదు, పొందుకోలేదు. క్రైస్తవులు తల్లిదండ్రులు క్రైస్తవులే, రక్షణ ఎందుకు పొందలేదు అంటే వాయిదాలు వేస్తున్నాయి. అప్పుడు పొందుతా అందరితో చాలా బాగుంటాడు. ఈజ్ అ వెరీ నైస్ పర్సన్, చాలా మంచి వ్యక్తి, చాలా ప్రేమించే వ్యక్తి, చాలా బాధ్యత గల వ్యక్తి. మరి ఎందుకు అయిపోయింది? అపవాది దెబ్బ. కారణం ఏంటి? రక్షణ అనే స్థిరస్థానము జాగ్రత్త దేవుడుగా. రక్షణ లేకుండా జీవితాలు కొనసాగిస్తున్నాం, రక్షణ లేకుండా వాయిదాలు వేస్తున్నాం అనుకున్న సమయంలో అపవాది దెబ్బ కొడతాడు. తల ప్రొడక్షన్ లేదు. తలకు చిన్న గాయమైనా ఒక బండి పార్కింగ్ చేస్తున్నాడు, ఏం కాదు, పార్కింగ్ చేస్తున్న స్టాండ్ వేస్తారని అనుకున్నాడు, స్టాండ్ వేయలేదు, పడిపోయాడు కింద. మామూలుగా ఆయన కింద పడ్డాడు. ఆ పార్కింగ్ ఉన్న చిన్న ఆ గట్టు ఆ వ్యక్తి ఇక్కడ తాకినాడు. చిన్న బ్రేక్ ఉంటుంది అక్కడ, చిన్న ఉంటుంది, తాకింది. ఏం కాలేదు, కింద పడ్డాడు అనుకున్నాను, చనిపోయాడు అక్కడ వెంటనే. చూడండి, చాలా చాలా సెన్సిటివ్. రక్షణ చాలా ముఖ్యం. రక్షణ లేకుంటే అపవాది ఇంకొక మాట చెప్పాలను, రక్షణ పొందిన వారు కొంతమంది ఇంకా లక్ష్యంగా జీవిస్తున్నారు, రక్షణ పొందాలంటే జీవిస్తున్నాను. అటు వారి జాగ్రత్త. హెల్మెట్ ఉన్నదా? ఈ మాట చెప్పాలి. ఈ యొక్క సర్వాంగ కవచం అంతా ఏదో మనకి ఇష్టపడినప్పుడు వేసుకొని ఇష్టం లేకపోతే తీసేసేది కాదు. ఆదివారం ఆలయానికి వచ్చినప్పుడు వేసుకొని సోమవారం తీసేసేది కాదు. ఒక అబ్జర్వేషన్ ఇస్తామన్నమాట. పొలిటికల్ అతను అంటాడు, క్రిస్టియన్స్ ఆర్ బెస్ట్ on Sundays, worst in the weekdays. Christians are best on Sundays. Sunday ఇంకా ప్రేజర్ తప్ప ఏం రాదు. సోమవారం నుంచి శనివారం వరకు అన్యుల కన్నా భయంకరమైన కార్యాలు చేస్తారు. కాదండి, ఈ యొక్క అక్షర కవచము, సర్వాంగ కవచము పాస్టర్ కాదు, పెద్దలకు కాదు, ఇంకా కొంతమంది కాదు, అందరికీ ప్రతి ఒక్కరు వేసుకోవలసిన సర్వాంగ కవచము, దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచము ఖచ్చితంగా మనము వేసుకొని దీని ద్వారా మనము నిలబడతాం. మరి ఇవన్నీ వెపన్స్ దేవుడు ఇచ్చాడు కదండి. రక్షణనే స్థిరస్థానం ఇచ్చాడు. ఇంకొక మన తలలో తలపులు, ఆలోచనలు, ఉద్దేశంలో వీటిని కాపాడేది హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ కదండి. అనేకమైన శోధనలు వస్తుంటాయి, వాటిని జయించాలి అంటే ఖచ్చితంగా ఆ హెల్మెట్ కావాలి. ఎన్నో పక్షులు పైకి వెళ్తూ ఉంటాయి, వాటిని మనం ఏం చేయలేం, కానీ మన తలపైన కూర్చొని గూడు పెడతా బట్టి తోలిస్తాయి. అట్లా ఎన్నో శోధనలు, చుట్టుపక్కల ఎంతో అపవిత్రత, మాలిన్యము, ఎంతో మీడియా ద్వారా ఎన్నో ప్రపంచంలో విశ్వాసంలో అనేకమైన అపరాధం చూస్తుంటాం, పాపములు. కానీ మనము రక్షణ స్థిరస్థానం అంటే మన మధ్యలోనికి హెల్మెట్ ఉన్నప్పుడు మన కళ్ళు సేఫ్ గా ఉంటాయి కదమ్మా, ఉంటాయి కదా. హెల్మెట్ తలను కాపాడుతుంది, దుమ్ము రాకుండా కళ్ళను. తర్వాత కళ్ళే కాదు, మన నోరు, నాలుకలు కూడా మన ఎంట్రీ పాయింట్స్ అన్నమాట కదండి. కన్నులతో చాలా ఈజీగా మనం పాపం చేస్తున్నాం. చూపు మనకు వాక్యంలో దేవుడు నీ కన్నులను అభ్యర్థపరిస్తే అని రెండు కళ్ళతో నరకానికి వెళ్ళకంటే ఉంటే కదా, ఒకటే కన్నుతో మనలో మనం వెళ్ళడం శ్రేష్టం. ఎందుకనగా నీ కన్నులను అభ్యర్థపరిస్తే జాగ్రత్త. కాబట్టి జాగ్రత్త, హెల్మెట్ చాలా ఇంపార్టెంట్. నోటితో వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవడం దేవుడు కాపాడుతాడు. చివరిగా మనం గమనిస్తే ఇవన్నీ 6 కదండి వెపన్స్ ఉన్నాయి. అయితే ఈ వెపన్స్ అన్ని పని చేయాలి అంటే చాలా ప్రాముఖ్యమైన ఇంకొకటి ఉందండి, 7వది 7th ఇక్కడ లేదు, కానీ ఈ 6 ఆయుధాలు పని చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కొత్త ఇల్లు మనం కట్టాము, మంచి గృహం కట్టాము. ఆ గృహంలో ఏసీ ఉంది, ఇంకా వాషింగ్ మెషిన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, గీజర్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఆ గృహంలో కరెంట్ లేదంట. ఏం లేదమ్మా, పవర్ లేదు.
పనికి వస్తాయండి. ఎన్ని లక్షలు పెట్టించుకున్నా వాటిని చూస్తూ కాలి కొట్టుకుంటారు ఇంట్లో వాళ్ళు కదా. అయితే ఎప్పుడైనా ప్లగ్ పెట్టి పవర్ ఆన్ చేస్తామో, స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు అవన్నీ కదా అవన్నీ రన్ అవుతాయి. అది ఏ రోజు చూడము ఆత్మ వలన సమయంలో ప్రతి విధమైన ప్రార్థనలో విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెరుగుగా ఉంటుంది. అది ఇంజన్ పవర్ కరెంట్. ఈ 6 ఆయుధాలు పని చేయాలి అంటే ఆత్మలో ప్రతి సమయంలో ప్రార్థన చేస్తూ విశ్వాసి బలము కలిగి ఎప్పుడు ఉంటాడు అంటే మోకాలు పడినప్పుడు, మోకరించి ప్రార్థించినప్పుడు, మోకరించి దేవా నాకు సహాయం చేయ తల్లి, నేను బలహీనమయ్యా నాకు సహాయం చేయనప్పుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు, అన్నిటితో ప్రార్థించినప్పుడు ఇవన్నీ ఆయుధాలు స్టార్ట్ అయిపోతాయి. ఇంజన్ రన్ అవుతుంది, పవర్ ఆన్ అయిపోతుంది. అపవాది కరగడ ఒప్పుతూ కదండి మెలకువ కలిగి ప్రతి సమయమందు పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఈరోజు పట్టుదల లేకుండా నా ప్రార్థన అలవాటు అయిపోయింది. ప్రార్థన ఒక ఆచారంగా మోకరిస్తున్నాం. ప్రార్థించుకుంటే దేవుడు శిక్షిస్తాడేమో, ప్రార్థించుకుంటే యాక్సిడెంట్ అవుతాయేమో, ప్రార్థించుకుంటే ఆరోగ్యం కదా పాడైపోతాం. ఎన్నో అపోహలతో మనం ప్రార్థిస్తాం. కానీ మనం ప్రార్థించవలసింది అపవాదిని జయించడం. ఎందుకనగా అపవాది ఎల్లప్పుడూ మనల్ని పడగొట్టగా ప్రయత్నిస్తుండగా జయించటకు ప్రార్థన భక్తులతో ఆత్మలో ప్రార్థన అంటే అనగా ఆత్మ ద్వారా. కొంతమంది ఆత్మ ద్వారా ప్రార్థన అంటే భాషలు అనుకుంటారు, ఇంకా ఏమో అనుకుంటారు. కాదండి, ఆత్మ ద్వారా అంటే మనకు 2 రకాలు ఉంటాయి ప్రేయర్స్. కంప్లీట్ చేస్తాను. ఒకటి ఏంటంటే మనం అవసరం బట్టి ప్రేయర్ చేస్తాం. ప్రభు నాకు ఉద్యోగం కావాలి, ప్రభు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి పాస్ కావాలి, ప్రభు నాకు ప్రమోషన్ కావాలి, ఆరోగ్యం కావాలి, బిడ్డలకు చదువులో ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇది వి ప్రే, మన మనసులో మనం ప్రార్థిస్తాము, దేవుడు జవాబిస్తాడు. మంచిది. ఇంకో ప్రార్థన, ఆ ప్రార్థన ఆత్మ ద్వారా ప్రార్థన అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం తెలుస్తుందా, పరిశుద్ధాత్ముడు మీలోనూ మీతో ఉంటాడని చెప్పి ఆయన ఎప్పుడైనా మనలో ప్రార్థన స్టార్ట్ చేస్తాడు. మనలో ఆయన ఆశ పుట్టిస్తాడు. ప్రార్థించండి, నశించిపోయే కుటుంబం గురించి ప్రార్థించు, చెల్లి యుద్ధం గురించి ప్రార్థించు. మన ప్రకారం ఉన్న సహోదరులు విగ్రహార్థంలో ప్రేచి ఆ విశ్వాసం పడిపోతున్నాడు, ప్రేచి ఇతరుల కొరకు లేక మన ఆత్మీయ మెలకువ కొరకు పరిశుద్ధాత్ముడు మనలో ప్రార్థన ప్రారంభిస్తాడు. అది ఆత్మానుసారమైన ప్రార్థన. ఆ ప్రార్థన మనం ప్రారంభించినప్పుడు మన సొంత అక్కర్లో ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఆయన మన తండ్రి, కుమారుడు కుమార్తె బాధపడుతుంది వాళ్ళు విలపిస్తుంటే ఏ తండ్రి తనకైతే వాళ్ళకి సాయం చేస్తాడు కదండి. చూస్తాడు అంతే. క్యాంపాలు పెడితే వాడిని అంటే చూస్తాం, ఎగ్జామ్ చెప్తాను, దాహం అవుతుందేమో నీళ్ళు తాపిస్తాను, మళ్ళీ వీడికి వెళ్ళిపోయి మ్యాచ్ పెడదాం, లేక ఇంటి మంచి వాడు అలసిపోయి ఎత్తుకొని మన మీటింగ్స్ వెళ్తే ఆకలి అవుతాం, వెళ్ళి అన్నం వాడికి ఫుడ్ ఇచ్చేసి పెట్టారు. కారణం అంటే తండ్రి కాబట్టి అవన్నీ చూసుకుంటాడు. కానీ అది ప్రాముఖ్యమో కానీ కాదు. ఆత్మీయ పోరాటం మనం చేయవలసింది రాజ్యం అనేది మొదలు పెట్టుకోండి. ఇవన్నీ మీకు నేను మీ తండ్రిని కాబట్టి నాకు తెలుసు ఇవన్నీ మీకు కావాలని చెప్పి, కానీ మీరు చేయవలసింది ఆత్మీయ పోరాటం. దేవుని ఇష్టము, దేవుని చిత్తము, దేవుని నిర్ణయం, సమస్త పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ఆత్మలో మెలకువగా ఉండి అప్పుడు మనం అపవాదిని చేస్తాం. మనము నిలబడతాం. ఇదే దేవుని ఆశ. అందరం లేచి పడతామా? సమయం మనం ఆలస్యమైంది, కానీ కంప్లీట్ చేయవలసింది కాబట్టి మనము తీసుకున్నాము. అందరం తీసుకుని ఈ సర్వాంగ కవచము ప్రతి రోజు మన చివరి యాత్ర వరకు తండ్రిని ఏసీని కలుసుకునే వరకు ఈ భూలోకంలో మన దినము ముగించే వరకు వేసుకోవాలి. ఇదిలో వేసుకొని తీసేసేది కాదండి, పర్మనెంట్ కదండి. దేవుడు ఎల్లప్పుడూ మనకి ఇస్తాం కాబట్టి దినదినము దీన్ని మనము ఎలా వేసుకొని ధరించి నిలబడాలి. దేవుడు దీవించుగాక. మరి ఈరోజు ఒక తీర్మానం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆయుధాలు 6 ఆయుధాలు దేవుడిచ్చాడు. సర్వాంగ కవచం ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనము ఆపద్దినమందు నిలబడ్డకు, ఆపద్దినము ఖచ్చితంగా నీకు నాకు వస్తుంది. అపవాది పట్టుకుంటాడు, వాడు శోధిస్తాడు. మనం పడగొట్టకు, మనం బలహీనపరచుటకు, మనల్ని విశ్వాస ప్రశ్నగా చేయటకు
నిరంతరం ప్రయత్నిస్తూ ఉండగా సర్వాంగ కవచము ధరించుకున్న దేవుని బిడ్డలుగా దేవుని ఆత్మ ద్వారా మనము ముందుకు ధైర్యంగా వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థించుకుందాం. అందరం కళ్ళు మూసుకొని చిన్న మాట ఎవరి మనసులో వాళ్ళు ప్రార్థన చేసుకొని ఈ కవచాన్ని ధరిస్తానయ్యా, నిర్లక్ష్యంగా ఉన్నాం ప్రభా, అపవాదికి చోటు ఇవ్వను ప్రభా, పడిపోను నైనా జాగ్రత్తగా ఉంటాను ప్రభా, నాకు సహాయం చేయండి. హెల్ప్ మీ లార్డ్, సహాయం చేయండి ప్రభా. ప్రతి అవయము, ప్రతి ఆయుధము, ప్రతి వెపన్ అది ఆ క్రమంలో దేవుడు ఇచ్చాడు. అన్ని కూడా క్రమేణా ఒక్కొక్కటి ముందుగా సత్యం అనే తట్టి కావాలి, తర్వాత నీతి అనే మైమరుపు కావాలి, మూడవదిగా సువార్త సేవ సమాధాన సిద్ధపడగల జోడు కావాలి, నాలుగవదిగా విశ్వాసం అనే ఢాలు కావాలి, ఐదవదిగా దాన్ని మనకు రక్షణ అనే శస్త్రాన్నము కావాలి. దేవుడు తన కృపతో అన్ని మనకు దయచేస్తూ విశ్వాసం ఢాలుతో మరి ముందుకు వెళ్ళి ఆపద్దినమందు అపవాదిని జయించుటకు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన మన జీవితాలు మార్చుకోవాలి. అవర్ ప్రేయర్ లైఫ్ మస్ట్ చేంజ్. వాక్యం చదివే విధానం, ప్రార్థించే విధానము మార్చబడాలి. దేవుడు మనతో మాట్లాడాలి. ప్రార్థించుకున్నాం. మనం తనలోంచి చిన్న మాట ప్రార్థన, దేవుడితో ఒక సమర్పణ. ఈ సమయంలో దయచేసి జూనియర్ క్లాస్ వాళ్ళు ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నారు. ఎట్లా పడతారు? కనిపిస్తారా అందరికి? ఒకసారి ఈ వ్యక్తిని ఎవరైనా లేపుతారా? జస్ట్ అందరికి బాగున్నా అందరూ టీం ఓకే వినండి. ఎవరున్నారో అందరూ పైన ఫ్యాన్స్ కొడతామా? దేవుడు ఈజీగా వచ్చే దేవుడు కడగ చూసిందా? డాల ఉందా? ఆర్నమెంట్స్ చూపించారని కూడా. ఓకే, వెరీ గుడ్. ఓకే, వాళ్ళకు చిన్న మాట చెప్తారంటే చెప్పలేము. John 14:6. Jesus said to him, "And the way and the truth and the life. No one comes to the Father except through me." యోహాను 16:14-6. యేసు నేను మార్గమును సత్యము జీవమును. Romans 3:22. We are made right with God by God, placing our faith in Jesus Christ, and this is true. Who believes the God, no matter who we are. మొదటి తెస్సలోనికయులకు 5:8. మనకు John 16:33. I have said these things to you that in me you may have peace. మొదటి తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుడి. Hebrews 4:12.
The word of God is living and powerful and sharper than any two-edged sword, but piercing to the division of soul and spirit, bone and marrow, and discerning the thoughts and intents of the heart. 1 Timothy 6:12. Fight the good fight of faith. 1 Thessalonians 5:8. Since we belong to the day, let us be sober, putting on faith and love as a breastplate, and the hope of salvation as a helmet. 16:33. నా యందు సమాధానము కలిగి నా యందు సమాధానము కలిగి ఉండడమై లోకంలో మీకు శ్రమ కలుగును. నా యందు మీకు సమాధానము కలిగి ఉండుటకై లోకంలో శ్రమ కలిగి నన్ను ధైర్యము తెచ్చుకుని నేను లోకంలో జయించి ఉన్నాను. గట్టిగా చెప్పడం 2 Thessalonians 5:5-8. విశ్వాస ప్రేమలో కవచము రక్షణ నిరీక్షణము శిరస్నానము ధరించుకుంటాము. 1 Thessalonians 5:5. ఆమేన్. చెప్పండి పిల్లలు కూడా చక్కని ప్రయాసం చేశారు. చక్కగా 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఉండొచ్చును కదా. ఎటువంటి కర్మము కంటేను వెరీ గుడ్. చిన్నపిల్లలు కూడా ఈరోజు వాక్యానికి డిస్ప్లే ఆఫ్ ద వర్డ్ కదా, వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. బిడ్డలు ఆ వాక్యానికి చక్కగా ప్రిపేర్ అయ్యారు. మరి డ్రెస్ కూడా తీసుకుని వచ్చారు. దానికి చక్కగా చెప్పడం టీచర్స్ కూడా అభినందిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేస్తున్నాం. తలవంచుకొని ఇది కేవలం మనం చూసేది కాదండి, ఆనందించేది కాదు, మనం ధరించవలసి ఉంది. ఈ వ్యక్తి మన చిన్న బిడ్డ ధరించినట్లు మనం కూడా వీటిని ధరించాలి. ప్రతిరోజు విశ్వాస పోరాటంలో ఈ రీతిగా మనము జీవించాలని దేవుని వాక్యం మనకు తెలుస్తుండగా దయచేసి మనం ఆలోచిద్దాం. దేవుడు విశ్వాసంలో వచ్చిన ఆత్మ కవచం. ప్రార్థన చేసుకున్నాం. తల పంచుకున్నాం. అందరం మౌనంగా ఉండి దేవుడితో ప్రార్థన చిన్న విజ్ఞాపన తీర్మానం ఒక నిర్ణయం దేవునితో పునఃసమర్పణ చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన మహాప్రియమైన పరలోక తండ్రి, కృపగల దేవా, దయగలమైన వందనాలయ్యా. స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. ఆపత్తినందు శక్తి గల వారన్నట్టు దేవుడిచ్చు సర్వానికి వచనాలు ధరించుకుని వాక్యం తెలుస్తున్నా తండ్రి. ఈరోజు మాతో మీరు మాట్లాడారయ్యా. దాసులతో ప్రభా, ప్రతి ఒక్కరితో ప్రభా, కవచము లేకుండా, సర్వమైన కవచము లేకుండా తండ్రి బలహీనులుగా అపవాది వేసే అన్ని మానవులకు తండ్రి పడిపోవు తండ్రి. వారంగా తండ్రి ప్రభా, ఓడిపోయే వారంగా, విడిచారిపోయే వారంగా ఉండకుండా దయచేసి కరుణించి ప్రభా, ప్రతి ఒక్కరి ప్రభా, సంఘంలో ప్రతి బిడ్డ ప్రభా, ఎవరంటలు చిన్నలు పెద్దలు వృద్ధులు తండ్రి అందరం ప్రభా అయ్యా సర్వాంగ కవచము ధరించిన బలమైన సైనికులు వలె ప్రభా ఈ సన్నిధిలో ఉండే గొప్ప దైత్యమని వేడుకొచ్చిన ఏ ఒక్క నిర్లక్ష్యంగా ఉండకుండా, ఏ ఒక్కరు ప్రభా తమ యొక్క రక్షణ జీవితాలే తండ్రి వాయిదా లేకుండా ప్రభా తమ యొక్క కవచాన్ని తండ్రి మెరుగుపరచుకోకుండా మీరు దేవుడు సర్వ కవచాన్ని నడుచుకుంటారు ప్రభా. దృఢమైన నిశ్చయంతో ప్రభా జీవించటకు అంతం వరకు నమ్మకంగా నెరవేర్చిన వారే ప్రభా నిలబడ్డ గొప్ప దైత్యమని వేడుకోవచ్చు. దేవా దినమందు వాక్యంతో ప్రభా నాతో మాట్లాడారయ్యా. సమర్పణతో ప్రభా ఏమో తీర్మానంతో ముందుకు దైత్యమని నీకు సమస్త మహిమ చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.